స్టాక్ మార్కెట్ పై చాలా మందికి ఆసక్తి ఉంటుంది, కానీ అందులో పెట్టుబడులు ఎలా పెట్టాలి, లాభ నష్టాలపైన ఎలాంటి అవగాహన ఉండదు. అనుభవం ఉన్న వాళ్లు మాత్రం స్టాక్ మార్కెట్లో రాణిస్తూ ఉంటారు. లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ స్టాక్స్ లో పెట్టుబడులు పెడుతుంటారు. కొంతమంది స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియకుండానే పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతారు. అలాంటి వాళ్లు తన ఆటో ఎక్కితే టిప్స్ చెప్తానంటున్నాడు ముంబైకి చెందిన ఓ ఆటోవాలా. పోవై ప్రాంతానికి చెందిన విశాఖ్ పైకరావ్ ఆటో నడుపుతూ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇంటర్మీడియట్ వరకే చదివిన విశాఖ్ ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల కారణంగా పై చదువులు చదవలేకపోయాడు. కుటుంబ భారం మీద పడటంతో ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా మారి ఓ కొరియర్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అయితే అదే సమయంలో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. యూట్యూబ్ వీడియోలు చూసి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి ట్రేడింగ్ నేర్చుకున్న విశాల్ ఫుల్ టైం ట్రేడింగ్ చేసేందుకు 2019లో ఉద్యోగం మానేశాడు. అయితే సెకండ్ ఇన్కమ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ గా మారాడు. ట్రేడింగ్ మొదలుపెట్టాక మొదటి 3 ఏళ్లు భారీ లాభాలు ఆశించకూడదంటాడు విశాల్. బతికేందుకు మరో మార్గం ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆటో నడుపుతున్నట్టు తెలిపాడు. భారీగా డబ్బు సంపాదించాలనుకునే వారికి స్టాక్ మార్కెట్ ఒక మార్గమని, తన ఆటో ఎక్కిన వారికి సలహాలు సూచనలు ఫ్రీగానే చెబుతానన్నాడు. ట్రేడింగ్ లో తాను చెప్పే టిప్స్ విని చాలా మంది ఆశ్చర్యపోతారని విశాల్ తెలిపాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన కొత్తలో చాలా అవరోధాలు ఎదుర్కొన్నాడు విశాల్. అయితే స్టాక్ మార్కెట్ పై పూర్తి పట్టు సాధించి లాభాలు ఆర్జించటం ప్రారంభించాడు. అయితే లాభాలు వచ్చినప్పటికీ తాను చేస్తున్న వృత్తిని వదిలిపెట్టనని తెలిపాడు.